ప్లాంట్ ట్రీ సేవ్ లైఫ్. ఈ కోట్ని అందరి లైఫ్లో వినే ఉంటారు అండ్ చదువుకొని కూడా ఉంటారు, కానీ ఎవ్వరూ ఫాలో అయి ఉండరు. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది, చాలా హీట్ ఉంటుంది, అందరం చూస్తూనే ఉన్నాం. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్రీస్ని కట్ చేయడం. లాస్ట్ కొన్ని ఇయర్స్గా క్లైమేట్లో చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి, కానీ దానికి మాత్రం మనం ఏమీ చెయ్యట్లేదు స్టాప్ చేయడానికి. దాన్ని మనం ఆపాలంటే మనకున్న ఒకే ఒక సొల్యూషన్, అందరం కలిసి ఒక ట్రీని గ్రో చేయడం. ట్రీస్ని ఇప్పుడు కట్ చేస్తున్నారు కానీ తిరిగి గ్రో చేయట్లేదు. ఈ సమ్మర్లో ఎంత హీట్ ఉంటుంది, ఆ హీట్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఆల్రెడీ మనం ఫేస్ చేస్తూనే ఉన్నాము. అండ్ వాటర్ స్కేర్సిటీ ఇవన్నీ ఆ ట్రీస్ లేకపోవడం వల్లే మనకు వస్తున్నాయి. సో ట్రీస్ ఉంటే మనకి రెయిన్ఫాల్ అవన్నీ కరెక్ట్గా సైకిల్ అనేది జరిగి మన క్లైమేట్ అనేది గ్రీన్గా ఉంటుంది అండ్ కూల్గా ఉంటుంది. అండ్ ట్రీస్ని గ్రో చేయడం వల్ల కూడా చాలా క్లైమేట్ సమ్మర్లో కూడా కొంచెం కూల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరం ఒక యూనియన్ లాగా ఫామ్ అయ్యి ట్రీస్ని గ్రో చేద్దాము. మన ఇంటి దగ్గర ఉన్న స్పేస్లోనే మనకి తోచినట్టుగా ఒక ప్లాంట్ని గ్రో చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి అందరం కలిసి ఒక ప్లాంట్ని నాతో పాటు మీరు కూడా ప్లాంట్ చేయండి. అండ్ ఫ్యూచర్లో వచ్చే క్లైమేటిక్ ప్రాబ్లమ్స్ని వాటన్నిటికీ ఇప్పుడే మనం స్టాప్ చేయాలి. అండ్ ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా ఎన్విరాన్మెంట్ అనేది చాలా గ్రీన్గా అండ్ నీట్గా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. మనం కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని చేయాలి. సో సేవ్ ట్రీస్ అండ్ ప్లాంట్ మోర్ ట్రీస్.